ఇగో నియోజకవర్గ నిధులు ఇవ్వండి. సిడిపి ఫండ్స్ కోసం సీఎంకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వినతి. 10,000కు పైగా ప్రపోజల్స్, నిధులు లేక పైసా పని చేయలేకపోతున్నామని ఆవేదన. బడ్జెట్లో కేటాయించిన 800 కోట్ల విడుదలకు ఎదురుచూపులు. గ్రామాల్లో పనుల కోసం కొత్త సర్పంచుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న మోక్షం లభించట్లేదని ఆందోళన. మరి ఏమైపోయా? తెలంగాణ రాష్ట్రం ఒక రేంజ్లో వెలిగిపోతుందని ముఖ్యమంత్రి చెప్పిండు. ఆర్థికంగా ఒక రేంజ్లో వెలిగిపోతున్నాం, 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పిండు. పైసా ఆమ్దాన్ లేదు, పైసా విడుదల కావట్లేదు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. మరి ఏం ఒరుగుతుందంటే ఏం లేదు. ఏడికి పోతున్నాయి నిధులు అంటే కొడంగాలికి పోతున్నాయి, మజరాకు పోతున్నాయి, పాలేరుకు పోతున్నాయి. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తమంత్రి, ఆ దుద్దిల శ్రీధర్ బాబు కూడా వేస్టే మా దృష్టిలో. ఐటీ మినిస్టరు, ఇండస్ట్రీ మినిస్టరు, ఇండస్ట్రీ మినిస్టరు, శాసనసభ వ్యవహారాల మినిస్టరు దుద్దిల శ్రీధర్ బాబు ఆ మద్దతు నియోజకవర్గానికి ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలేదు ఆయన. ఎవరి కోసం పనిచేస్తాడో మాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళంతా వాళ్ళు అడుక్కుంటున్నారు, బాబు అడుక్కుంటున్నారు. చూడు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని, కొత్త పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిడిసి మీన్స్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోట కింద సుమారు 800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా ఈ నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 159 మంది ప్రజాప్రతినిధుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలకు చిల్లి గవ్వ కూడా రిలీజ్ కాలేదంట నియోజకవర్గాల అభివృద్ధి కోసం. రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక్క పైసా కూడా ఎవడియలేదంట ఎమ్మెల్సీలకు. వాడు అభివృద్ధి చేయమంటే ఆ నియోజకవర్గం ఎక్కడి నుంచి అభివృద్ధి అవుతుంది? గిదా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నప్పటికీ రిలీజ్ ఆర్డర్స్ లేకపోవడంతో కలెక్టర్ల ద్వారా పరిపాలనా అనుమతులు పొందడం కూడా కష్టసాధ్యంగా మారిందని వాపోతున్నారు. అభివృద్ధి పనులపై ప్రభావం. సిడిసి నిధులను తమ నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్నపాటి సివిల్ పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగిస్తున్నారు. చూద్దాం ఇది. సీసీ రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ మెరుగుదల, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల మరమ్మతులు ఈ నిధులతోనే పూర్తవుతాయి. మరి ఆ నిధులతో పూర్తవుతుంటే ఆ నిధులు బయటికి వస్తలేవు. వీటితో పాటు వర్షాకాలంలో వచ్చే కల్వర్టుల సమస్యలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు ఎంతో కీలకం. ప్రజలకు తక్షణ ఊరటనిచ్చే ఇటువంటి పనులకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో మౌలిక వసతుల సమస్య ఏర్పడుతుంది. గతంలో చేసిన పనులకు సంబంధించిన బకాయిలు కూడా పేరుకుపోవడంతో సిడిసి కింద కొత్త పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేలపై కొత్త సర్పంచుల ఒత్తిడి. క్షేత్రస్థాయిలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు సైతం తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి సిడిసి పనులే ఏకైక మార్గమని భావిస్తున్న సర్పంచులు రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. సర్పంచులకు ఏముంటుంది చెప్పండి? అభివృద్ధి పనులు, రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజీలు కట్టాలి, మెయిన్ ఎజెండా ఇది. తాగునీళ్ళు ఇవ్వాలి ఊర్లలో. ఇంతకు మించి వేరే ఏమన్నా ఉంటుందా? రోడ్లు ఉన్నాయా? డ్రైనేజ్ మోరీలు కట్టినామా? మోరీలు కడితే సాఫ్ చేసినామా? ఇవి కూడా మనం చేయకపోతే ఇక సర్పంచులు వాళ్ళు గెలిచేందుకు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సిడిసి నిధులు రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఎందుకు ఇంకా గెలిచి? కానీ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం దెబ్బ తినకుండా ఉండేందుకు సిడిసి నిధుల విడుదల అత్యవసరంగా మారిందన్నారు. సర్పంచ్ల ప్రతిపాదనలు ఫైళ్లలోనే మగ్గిపోతున్నాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తాగునీటి పైప్ లైన్లు, వీధి దీపాలు మొదలుకొని అనేక మౌలిక వసతులకు సిడిసి, ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఒకటి, సిడిసి ఫండ్ ఒకటి
సిడిసి ఫండ్ ఒకటి, ఎస్డిపి ఫండ్ ఒకటి, నిధులే శరణ్యమని నేతలు పేర్కొన్నారు. హామీల అమలుపై గంపడాశలు. ఎన్నికల సమయంలో అభ్యర్థులుగా ఉన్న నేతలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన సమయం రావడంతో ఎమ్మెల్యేల దగ్గరికి 10,000కు పైగా ఆ ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. సిమెంట్ రోడ్లు, తాగునీటి పైప్ లైన్లు, వీధి దీపాలు వంటి చిన్నపాటి అవసరాల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్లను నెరవేర్చడానికి సిడిసి నిధులతో పాటు ఎస్డిపి నిధులు కీలకం కానున్నాయి. పాత హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవోలు వెలువడతాయని పలువురు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రూపాయి ఏ కాన పైసలు లేవంట, రూపాయి పైసలు లేవంట. ఇక కొత్త సర్పంచ్లు కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి దునుకుతుంది అంటే ఆ దునికింది ఇన్నే. కాళేశ్వరం నీళ్ళలాగా దునుకుతుంది ఇప్పుడు అభివృద్ధి. కాంగ్రెస్ గెలిస్తే అధికారంలో ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిస్తే మొత్తం ఇక నిధులు వరదై వారతాయి అంటే ఎమ్మెల్యేలకే గతి లేదాడ. నియోజకవర్గ అభివృద్ధి చిన్న పనులకు, ఆ నాళీలు తీయడానికి, సిమెంట్ రోడ్లు వేయడానికి, మౌలిక వసతులు, కరెంటు బుగ్గలు పెట్టడానికి కూడా మన దగ్గర పైసలు లేకపోతే ఇక మనం హార్వర్డ్ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాల నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ దాకా వెళ్ళిన మా రేవంత్ అన్న గొప్పోడని మనం చెప్పుకోవాలి. అంతేగా చెప్పుకొని తిరగాలి. ఫ్యూచర్ సిటీలో పెట్టిన డబ్బులు ఈ ప్రభుత్వ నియోజకవర్గాలకు పెడితే ఎంత బాగుండే. కేవలం కమిషన్ల బేస్డ్గా ఎట్లా కొల్లగొట్టాలో చూస్తున్నారు పాలకులు. అప్పుడు గాలు గదే చేసింది, ఇప్పుడు గీళ్ళు ఇదే. అంతో ఇంతో బీఆర్ఎస్ హయాంలో అట్లీస్ట్ డెవలప్మెంట్ అయినాయి ఊర్లు.